చైతన్యరథం వీక్షకులకు అభిమానులకు స్వాగతం, నమస్కారం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళంటూ ఆ నినాదాన్ని తీసుకుని పార్టీ స్థాపించి అఖండ ఘన విజయాన్ని సాధించిన నందమూరి తారక రామారావు మరణించి నేటికి 29 సంవత్సరాలు పూర్తయ్యాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా ఆయన వర్ధంతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆడపడుచులకు ఆస్తిలో సమాన వాటా హక్కు కల్పించిన రామారావు గారి గురించి, నాటి ఘన చరిత్ర గురించి వివరించడానికి మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ వడ్లమాని కనకదుర్గ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అండి. పేదవాడి ఇంటికి రాజకీయాన్ని పరిచయం చేసిన రామారావు గారి గురించి, ఆడపడుచులకు ఆస్తిలో వాటా హక్కు కల్పించిన ఆయన గురించి మీకు తెలిసిన విషయాలు మా ప్రేక్షకులకి తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం మేడం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి రామారావు వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. అంటే ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఒక వ్యక్తిని చూస్తే మనకి అంటే ఒళ్ళు పులకరించటం అంటారు, అది రామారావు గారిని చూస్తేనే జరుగుతుంది మనకి. అందమనే కాదు, ఆహార్యమనే కాదు, ఆయన ఏ పాత్ర వేసినా, ఏది నటించినా, అంటే సాంఘికమైన పౌరాణికమైన ఆయనకి ఆయనే సాటి. ఇవాళ 29వ వర్ధంతి. దురదృష్టం ఏంటంటేనండి, 29వ వర్ధంతి కూడా ఆయనకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఇంకా అది ఒకటి మాత్రం బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆయన దురదృష్టమో ఏంటో మనకు తెలియదు, టైం బాగలేకపోవడం అనాలో. చివరి రోజుల్లో వారు పడ్డ వేదన ఒక వ్యక్తి వల్ల, ఆ వ్యక్తికి ఇంకా బుద్ధి రాకపోవటం. ఇవాళ కూడా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఆవిడ నేను అంత సేవ చేశాను, ఇంత సేవ చేశాను, ఇంత నిస్వార్థంగా చేశాను, ఒక్క రూపాయి పుచ్చుకోలేదు అంటూ ఆవిడ వ్యక్తిగతం, ఆవిడేదో ఫోన్ నెంబర్ ఏదో సోషల్ మీడియాలోకి వెళ్ళడం, వాటి గురించి మాట్లాడటం అనేది ఇవాళ నందమూరి తారక రామారావు గారి ఆత్మ ఎంత ఘోషించుంటుందో మీరు ఆలోచించండి. అంటే నీకు ఇంకా స్వార్థం పోకుండా నువ్వు ఆ రోజు ఆయన్ని కాల్చుకుని తిన్నావు, ఆయన్ని బాధ పెట్టావు. మీరు గమనించారో లేదో, వారు చనిపోయిన రోజు గురించి ఆవిడ మాట్లాడుతూ, తెల్లారగట్ట వారు లేస్తే నాకు నడుము నొప్పిగా ఉంది, కడుపు నొప్పిగా ఉంది, నేను లేవలేదు అన్న వ్యక్తి ఇవాళ నేను వారికి సేవ చేశాను, వారిని చూసుకున్నాను నేను ఎలా మాట్లాడుతుందండి? వారు చనిపోయిన సమయంలో నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, అది చెప్పు. నువ్వు ఎందుకు అడుగుతున్నావంటే ఇవాళ నీకు మాట్లాడే హక్కు లేదు లక్ష్మీపార్వతి అని చెప్తున్నావండి. ఇవాళ కూడా ఆయన గురించి మాట్లాడకుండా, ఒక అన్నగారి గొప్పతనం గురించి మాట్లాడకుండా నేను అని ఆవిడ మాట్లాడుతున్నారంటే ఇంకంతకు మించిన స్వార్థం ఏదైనా ఉందా? మీకు తెలుసో లేదోనండి, నేను అన్నగారు చనిపోయాక కొన్ని రోజులకి నేను మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చి ఒక తమిళ పత్రిక కోసం ఇంటర్వ్యూకి వచ్చాను. నేను వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇంటర్వ్యూ చేశాను. లక్ష్మీపార్వతిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు ఆవిడ ఇంటర్వ్యూ అంతా అయిపోయాక ఏం చెప్పారో మీకు తెలుసా? ఫోటో, మీరు ఫలానా ఫోటో తీసుకోండి, నేను అన్నగారి మీద పడి ఏడుస్తూ ఉండే ఫోటో తీసుకోండి, తర్వాత నేను ఇట్లా కప్పుకుని తెల్ల చీరలో ఒక విభూతి బొట్టు పెట్టుకున్న ఫోటో తీసుకోండి. అంటే నీకు ఫోటోలు ముఖ్యమా? అంటే ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేయడంలో భాగంగా అది అంటే అక్కడ కూడా నువ్వు ఒక ఫోటోషూట్ పెట్టుకున్నావు. మీకు ఆ ఫోటో గుర్తుందో లేదో నాకు తెలియదు. తెల్లచీర కట్టుకున్న ఆవిడ కొన్ని రోజులు అట్లా నడిచింది. అంటే ఎక్కడికక్కడ ఆయన ఆ ఏడార్థమో ఏడాదో, నాకు ఆ టైం కరెక్ట్ పీరియడ్ గుర్తులేదు, కానీ ఆయన నిజంగా దురదృష్టకరమైన రోజులండి. నేను పెట్టాను, నేను చేశాను. నువ్వు ఏ రోజు పెట్టావు ఆయనకు భోజనం? ఎప్పుడు చూసినా తిరగడమే కదా, క్యారేజ్ పట్టుకుని ఫోటోలు తీసుకుని. మీకు గుర్తుందో లేదో, ఆంధ్రజ్యోతి తెల్లారి లేస్తే లక్ష్మీపార్వతి లీలలే. ఆవిడ అసెంబ్లీకి రావడం, లంచ్ తీసుకుని రావడం, ఆవిడ కూర్చుని, మీకు ఇంకా గుర్తే ఉంది మీకు. ఫస్ట్ ఒక ఏమనాలి పోస్టర్ వేసింది కూడా, ఫ్లెక్సీ వీళ్ళిద్దరి మీద, గాలి ముద్దుకృష్ణం నాయుడు. అక్కడ స్టార్ట్ అయిందండి. ఆవిడ ఫస్ట్ భయపడింది. మీ కళ్ళతో చూసే ఉంటారు ఎన్ని పట్టు చీరలో సార్. ఆ పట్టు చీరలు రావడం, ఆవిడకి రవ్వల దుద్దులు ఇవ్వడం, వాళ్ళు వీళ్ళు గిఫ్ట్లు బంగారాలు ఇవ్వడం మొదలుపెట్టాక ఆవిడలో ఆశ పెరిగి ఆవిడలో మార్పు వచ్చింది. వార్తలు విన్నావు మేడం, 2 లారీల పట్టు చీరలు ఏదో బట్టల షాప్ అన్న వార్త. అయ్యో, నేను ఆవిడని ఇంటర్వ్యూ చేయడానికి మెడ్రాస్లో వెళ్ళినప్పుడు, ఎక్కడ చేపాక్ స్టేడియం దగ్గర ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంటాయి, అందులో యాక్చువల్గా నేను ఎన్టీ రామారావు గారిని అడిగా ఇంటర్వ్యూ ఇమ్మని. అడిగితే ఆయన ఇవ్వాల. యాక్చువల్గా
ఇక్కడ స్టోరీ చెప్పుకుందామా? చెప్పచ్చా? చెప్పండి మేడం, పర్లేదు, మీకు తెలిసింది మీరు చెప్పండి. ఆ రోజు ఎన్టీ రామారావు గారి ప్రెస్ మీట్ ఉండిందండి. నాకు ఇన్ఫర్మేషన్ కొంచెం లేట్గా వచ్చి ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నా అప్పుడు. నేను తమిళనాడు ఇన్ఛార్జ్, సో రిపోర్టింగ్లో ఉన్నా. వెళ్ళినప్పుడు ఏమైందంటే ప్రెస్ మీట్కి వెళ్ళాను. చాలా ఎక్కువ ప్రశ్నలు వేసా ఆ రోజు నేను. వేసి అయిపోయింది ప్రెస్ మీట్ అయి బయటకు వస్తున్నాం. ఫస్ట్ తారక రామారావు గారు వెళ్తున్నారు, తర్వాత ఈవిడ లక్ష్మీభారతి వెళ్తున్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఇలా వరుసగా వెళ్తున్నారు. ఇంకా ఎవరో మినిస్టర్స్ ఉన్నారు, నాకు గుర్తులేదు ఈరోజు. వెళ్తూ ఉంటే నేను వెళ్ళి ఆయన కలవడానికి వెళ్తున్నా, ఇంటర్వ్యూ అడుగుదామని. వెళ్తుంటే దగ్గుబాటి ఆపారు నన్ను. ఆపి మీరు ఏ ప్రెస్ నుంచి వచ్చారు అని అడిగారు. నేను ఇలా ఆంధ్రజ్యోతి అంటే మీ పేరు అడిగారు. ఇట్లా చెప్పాను. చెప్తే మీ కార్డు ఇస్తారని కార్డు తీసుకో, ఓ యూఆర్ ఏ డాక్టర్ అన్నాడు ఆయన. అంటే చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తిరిగి చూశారు. చూస్తే ఆ స్ప్లిట్ సెకండ్లో నాకు అనిపించింది వీరు ముఖ్యమంత్రి అవుతారు అని. మీరు నమ్మండి. కానీ నేను వెళ్ళి చెప్పలేదు. చెప్పకుండా తారక రామారావు గారి దగ్గరికి వెళ్ళిపోయాను. ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీ ఇంటర్వ్యూ కావాలి, నేను ఇలా ఆంధ్రజ్యోతి నుంచి వచ్చానంటే ఆయన ఒక నిమిషం ఆలోచించి, మేమెందుకు, వారిని చెయ్యండి అని లక్ష్మీభారతిని చూపించారు. చూపిస్తే లక్ష్మీభారతి అన్నారు, మీరు ఎప్పుడైనా రాగలరా అని అడిగింది. అయ్యో తప్పకుండానండి, మరి సార్ చెప్పారు కదా చేస్తాను నేను అంటే, రేపు పొద్దున్న 6ంటికి రండి అంది. మర్నాడు పొద్దున్న ఇంటర్వ్యూ చేశాను. చేసి నేను ఏదో ముఖ్యమైన క్వశ్చన్ అడుగుతుంటే బాలకృష్ణ గారు వచ్చారు. అమ్మగారు బాగున్నారు, అక్కడితో ఇంటర్వ్యూ ఆగిపోయింది. ఆ ఇంటర్వ్యూ 3 రోజులు శాసనసభలో గందరగోళం లేపింది. నేనే ముఖ్యమంత్రిని చేశాను అని లక్ష్మీభారతి స్టేట్మెంట్ ఇచ్చింది మీకు. నాకు. ఆ స్టేట్మెంటు నేను రికార్డ్ చేసుకున్నాను. నా దగ్గర ఒక చిన్న టేప్ రికార్డర్ ఎప్పుడు ఉంటుంది. అయితే అది 2 రోజులు వేయలేదు మా వాళ్ళు భయపడి. అప్పుడు నేను ఎండి జగదీష్ ప్రసాద్ గారు వస్తే నేను అడిగాను, ఏంటి సార్ ఇంకా ఇంటర్వ్యూ రాలేదు, ఒక రోజు అయిపోయింది అని. అంటే ఆయన ఫోన్ చేశారు ఎడిటర్కి. చేస్తే ఎడిటర్ నాకు ఫోన్ చేసి, అమ్మ నిజంగా ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చిందా, మళ్ళీ లేకపోతే గొడవలు అయిపోతాయి అన్న. నా దగ్గర రికార్డు ఉంది సార్ అని చెప్పారు. వేసేసారు. శాసనసభలో పెద్ద గొడవ, ఈ దుర్గ ఎవరు, ఎందుకు ఇట్లా రాసింది, ఆవిడ చెప్తే మాత్రం అంటూ గొడవ అయింది. ఆ తర్వాత ఏప్రిల్లో జరిగింది, ఇది April 2 అనుకుంటా ఇంటర్వ్యూ వచ్చింది. ఆగస్టులో హరికృష్ణ గారు బయటకు వచ్చి మొత్తం పార్టీ కూలిపోయి చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్లో ముఖ్యమంత్రి అయిపోయారు. ఎందుకు చెప్తున్నానంటేనండి, ఒక మనిషి ఎట్లా చేస్తారని. తర్వాత మీకు యు విశ్వేశ్వరరావు గారు తెలుసు, మన ఎన్టీఆర్ గారి వియ్యంకుడు. మాకు మద్రాసులో చాలా క్లోజ్, అంటే నాకు ఆ తెలుగు అసోసియేషన్స్ అన్నింటితో సంబంధాలు ఉండేవి చదువుకునేప్పటి నుంచి కూడా. సో విశ్వేశ్వరరావు గారు ఈ ప్రపంచ తెలుగు సమాఖ్య అప్పుడు స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసినప్పుడు మేమందరం కూడా దానికి బాగా పనిచేసాం. ఫస్ట్ 2 సభలకి కూడా చాలా విపరీతంగా మేమందరం కూడా కష్టపడ్డాం. అప్పుడు ఆయన మాట్లాడుతూ ఉండేవారు. ఒకసారి అయితే గొడవ పెట్టారు ఆయన నాతోటి. మీరు నమ్మితే నమ్మండి, అమ్మా మా ఇల్లు ఎన్టీ రామారావు గారి ఇల్లు పక్క పక్కనే, బెడ్రూమ్ కనిపిస్తుందమ్మా, ఈ దరిద్రం ఏంటో కర్టెన్ కూడా వేసుకోదమ్మా, ఆయన కాల్చుకుని తింటుంది, అదేంటది వీటిని ఏమంటారు స్టెరాయిడ్స్ ఇస్తుంది, బిడ్డను కనాలంటుంది, నేను ఈ దౌర్భాగ్యం చూడలేక నేను కిటికీ తలుపు తీసుకోవటానికి లేకుండా ఉంది. మీరు నమ్మండి, విశ్వేశ్వరరావు గారు అబద్ధం చెప్పరు. విశ్వేశ్వరరావు గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, మీకు తెలుసు, పెద్ద మనిషి ఆయన. ఆయన తీసిన సినిమాలు కూడా మార్పు ఇవన్నీ కూడా చాలా అంటే రెగ్యులర్ దీనికి భిన్నంగా ఉంటాయి. ఆయన ఆలోచన సరళి కూడా. అంటే ఎలాంటివి, ఆయన ఎంత టార్చర్ అనుభవించారు, ఏ రకంగా అసలు మీకు తెలుసు, అసలు ప్రభుత్వం ఎందుకు కూలిపోయింది, ఆ రోజు వైజాగ్లో ఏం జరిగింది అందరికీ తెలుసు. ఆవిడ గైనిక్ టెస్ట్లకు వెళ్ళటం ఏంటి, కొడుకుని కనాలనుకోవడం ఏంటి, ఈ పార్టీని ఆ రోజు మొత్తం అంతా రెడీ అయిపోయింది సార్ లిస్టు. మొత్తం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యులందరినీ కూడా పక్కకు పెట్టాలనే కదా ఆ రోజు అనుకున్నారు. మొత్తం లిస్టు తయారైపోయి ఈవిడ ముఖ్యమంత్రిగా ఈవిడ ఉండాలని, ఆయన ఇంకా సంతకం చేయడం ఒక్కటే ఆలస్యం. కుటుంబమే అంగీకరించిందిగా, సమర్థత అంతేనండి, ఇంకేం లేదు అక్కడ. అవన్నీ చూసి ఇచ్చాక దాని మీద వెన్నుపోటని ఇదని, అసలు వెన్నుపోటు అనే దానికి అర్థం ఏంటో లక్ష్మీభారతి చెప్పాలండి. వెన్నుపోటు పొడిచింది ఆవిడ. ఆ రోజు రాత్రి ఏం జరిగింది, ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు నువ్వేం చేస్తున్నావు, నువ్వు పడుకోవటం ఏంటి, అసలు అది నిజమేనా, నీకంతా నడుం నొప్పి పొట్ట నొప్పి వస్తే నువ్వు అసలు ఎన్టీ రామారావు గారిని ఎలా చూసుకున్నావు నువ్వు, మరి నేను నిస్వార్థంగా చూసుకున్నాను, ఈ రోజు కూడా నువ్వు ఎలా చెప్తావు, అసలు ఆ మాటకు అర్థం లేదు కదా. ఒక మనిషి విలవిల్లాడుతుంటే నువ్వు సోమరాజు గారికి ఫోన్ చేయటం ఏంటి, ఇంట్లో ఇంకో కొడుకు ఉన్నాడుగా ఆయనకి, మీ ఇంట్లోనే కింద పడుకుని ఉంటాడుగా, ఆయన్ని లేపలేదు, ముఖ్యులు ఎవరికీ చెప్పలేదు. సోమరాజు గారికి ఫోన్ చేసి నువ్వు ఎవరెవరికి ఫోన్ చేసావు, అసలు
నువ్వు ఏం చేసావు ఆ 2-3 గంటలు, ఏం జరిగింది అది బయటికి రావాలి. సోమరాజు గారికి కూడా వెంటనే ఫోన్ చేసినట్లేరండి, వెంటనే చేయలేదు సార్, గ్యాప్ తీసుకుని గ్యాప్ తీసుకున్నారు. మీరు గమనిస్తే ఆయనకు ఆ సిల్క్ జుబ్బా వేసి బట్టలు కట్టి ఎవరు ఇవంతా హెల్ప్ చేశారో మనకు తెలియదు ఆ రోజు. ఇదంతా కూడా ఒక మిస్టరీనేనండి. నిజంగా ఏం జరిగింది అనేది అక్కడ చూసిన వాళ్ళు ఎవరన్నా చెప్పాలి, కానీ ఈవిడ అన్ని అబద్ధాలే చెప్తుంది. నా బాధ ఏంటంటే, సరే జరిగిపోయింది, ఆయన అదృష్టమో దురదృష్టమో మీతో ఉన్నారు. మీరు కూడా ఒక ముఖ్యమంత్రి భార్యగా పొందాల్సిన దానికంటే చాలా ఎక్కువ పొందారు చెప్పాలంటే. అసలు అన్ని రకాలుగా కూడా లక్ష్మీపార్వతి చాలా ఒక మంచి కొద్ది పీరియడ్ కూడా చాలా గొప్ప పీరియడ్ ఆవిడ లైఫ్లో. ఆవిడ ఏం చేయాలి, ఆ మూమెంట్స్ని తలుచుకుంటూ ఈ శేష జీవితాన్ని గడపకుండా ప్రతిరోజు నిందలు వేస్తూ, అసలు ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన కాంగ్రెస్ పార్టీతో నువ్వు కలవటం ఏంటి, నీ పార్టీని కలపటం ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డితో చేతులు కలపటం ఏంటి, ఇవాళ ఎన్టీఆర్ ఘాట్కి వచ్చి మళ్ళీ నీ గురించి మాట్లాడుకోవటం ఏంటి సిగ్గు లేకుండా. ఆయన చనిపోయి 29 ఏళ్ళు అయింది, ఆయన గొప్పతనం మాట్లాడతావా, నీ గొప్పతనం మాట్లాడతావా? నిజంగా ఇవాళ బాధాకరమైన రోజండి ఇది. ఎందుకంటే ఆయన చనిపోయాక ఆయన అంత ఆ చివరి రోజుల్లో ఆవిడతో అంత వేదన పడి ఇంకా ఇన్ని సంవత్సరాలుగా ఆయన ఆత్మ ఘోషిస్తూనే ఉంది. అది మనం చెప్తున్నది. ఆయన ఎన్ని గొప్ప పనులు చేశారు. మీరు అన్నట్టుగా మహిళలకి ఈరోజు ఆస్తి హక్కు వచ్చిందంటే ఆయన వల్లే. 33% రిజర్వేషన్ మహిళల కంటే ఆయన వేసిన బీజాలే ఇవన్నీ. ఆయన అసలు మహిళలకి ఎంత గౌరవం ఇచ్చారు ఆయన. ఇవన్నీ కూడా మాట్లాడకుండా నేను అంత చేశాను, నువ్వేం చేసావు, అసలు నువ్వు ఏంటి, అసలు నువ్వు చేసిన త్యాగాలేంటి, నువ్వు ఈరోజు ఇలా ఉన్నావు, ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, నీకు ఇంత గుర్తింపు ఉందంటే ఎన్టీ రామారావు గారి వల్ల. అది ఏ రోజైనా చెప్పావా ఇంతవరకు? నువ్వు అసలు వాళ్ళ కుటుంబం పరువు తీయడానికే అసలు నువ్వు నిజంగా చెప్పాలంటే ఈ కుటుంబంలోకి వచ్చావని మాకు అనిపిస్తుంది. ప్రజలు కూడా చాలా వేదన చెందుతున్నారండి. సిగ్గుపడాల్సిన విషయం నిజంగా. ఆ భగవంతుడు ఎందుకో ఇంకా మరి ఈ రకంగా చేస్తున్నాడు ఎన్టీ రామారావు గారికి కానీ మనకు తెలీదు. ఆయనకి ఇంకొకటండి, ఇవాళ లోకేష్ గారు కూడా మాట్లాడారు. ఇది భారతరత్న గురించి ఎవరో అడిగితే చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా పార్టీ అధ్యక్షులు తెలుగుదేశానికి వారు కృషి చేస్తారని. కృషి చేయటం కాదండి, డిమాండ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు మీకు అసలు పౌరాణిక చిత్రాలు అంటే అసలు మనకి ఎన్టీ రామారావు గారు తప్ప మరొక వ్యక్తి లేరండి. ఫస్ట్ ఒక రావణుడు తీసుకున్న, ఒక దుర్యోధనుడు, అంటే ప్రతి నాయకుడి పాత్రలు కూడా మెప్పించగలగడం అంటే మంచితనాన్ని చూపించాడు మనకి. ఇప్పుడు వాళ్ళలో లోపాలు ఉంటాయి, లోపాలు పక్కన పెట్టి ఒక హీరోయిజం అనేది వాటికి కూడా ఇవ్వగలిగాడు ఆయన. మీకు శివుడు అంటే ఎవరు గుర్తుకొస్తారండి? ఎంత అందంగా ఉంటాడు ఆయన. రావణ బ్రహ్మ ఎంత అందంగా ఉంటాడు ఆయన. కృష్ణుడు, సరే కృష్ణుడి గురించి మనం చెప్పక్కర్లే, కానీ ఇటువంటి పాత్రలు కూడా ఆయన చేసి మెప్పించారు. అంటే ఆయన బాడీ దానికి అనుగుణంగా ఉంటుంది, ఆయన ఫేస్ కట్స్ దానికి అనుగుణంగా ఉంటాయి కెమెరాకి. అసలు ఒక అందగాడంటే ఆయనే. మనం అనుకుంటాం రవివర్మ గీసిన చిత్రాలే మనకని. రవివర్మకు కూడా అందని ఒక పౌరాణిక పాత్రలు మన కళ్ళ ముందు ఉంచిన ఘనత ఎన్టీ రామారావు గారిదండి. అలాంటి పాత్రలను సృష్టించగలిగిన కమలాకర్ కామేశ్వరరావు గారు, బిఎన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే మాయాబజార్ తీసిన దర్శకులు, వీళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళండి. మనం వాళ్ళందరినీ కూడా స్మరించుకోవాలి. అంటే ఈయనకి ఇంత జీవితకాలం కాదు, ఆయన తదనంతరం కూడా వాటిని మనం గుర్తుంచుకుంటున్నామంటే అటువంటి దర్శకులు ఉండబట్టి, అటువంటి ప్రతిభావంతులు ఉండబట్టి వాటికి న్యాయం చేశారు ఆయన. ఈరోజు కూడా మనం ఒక దేవుడిని ఊహించుకోవాలంటే మనకి ఆయన మొహం తప్ప ఇంకోటి గుర్తురాదు. ఇవాళ ఒక శిల్పి ఒక శిల్పాన్ని గీయాలంటే ఒక కృష్ణుడిదో, ఒక రాముడిదో, ఎవరిదైనా సరే వాళ్ళ కళ్ళ ముందు రామారావు గారే వస్తారు. ఆయన పోలికలు లేకుండా మీకు పూర్తి కాదు ఆ శిల్పం. ఎందుకు చెప్తున్నామంటే ఇంతకు మించి అసలు మీకు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఏ నటుడు లేరండి. గొప్ప నటులు ఉండొచ్చు, మనం కాదని అంటలేదు. ఇప్పుడు ఎంజీఆర్ గారికి భారతరత్న ఇచ్చారు, ఆయన గొప్ప నటుడు, మంచి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన కూడా తప్పించారు, అవన్నీ మనం కాదంటల్లా. కానీ ఇటువంటి నటుడికి వాళ్ళు ఇవ్వాల్సింది భారతరత్న వెంటనే వాళ్ళు ప్రకటించాలండి. మే 28 నాటికి ప్రకటిస్తే బాగుంటుంది, వారి జన్మదినం రోజని మనం కోరుకుందాం. ఏది ఏమైనా ఆ చెడు పీరియడ్ తీసేస్తే వారి జీవితంలో 303 చిత్రాల్లో నటించి ఆయన అంత గొప్ప నటుడిగా ఈ రోజుకి ఒక గొప్ప రాజకీయ నాయకుడు కూడా ఆయన ముద్ర వేసుకున్నారు. 13 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితం, అందులో 7 సంవత్సరాలు పైగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు చెప్పినట్టు అనతి కాలంలో ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీకి ఒక అజరామరమైన పార్టీగా దాన్ని తీర్చిదిద్ది, తర్వాత ఒక గుర్తింపు తీసుకొచ్చి తెలుగు వాళ్ళు అంటే మదరాసీలు కాదు,
తెలుగు వాళ్ళు అంటే తెలుగు వాళ్ళే, ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళే అని నిరూపించి తెలుగువాడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చాడు ఆయన. భాషకి గుర్తింపు తీసుకొచ్చాడు. అంటే అంత గొప్ప మనిషి ఆయన. ఆ భాష మనం వారి తెలుగు భాష మనం వింటూ ఉంటే ఓహో ఇలా మాట్లాడాలి సుమా అని అనిపిస్తుంది మనకి. అంటే అంత పెద్ద పెద్ద సమాసాలు కూడా అలవోకగా ఆయన మాట్లాడగలరు. ఈ రోజుల్లో ఎవరున్నారండి అలాగా? అది అంటే భాషాపరంగా, సమాజపరంగా, అటు నటన పరంగా ఏ రకంగా తీసుకున్నా ఆయనే సాటండి. అందుకని అటువంటి నందమూరి తారక రామారావు గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మళ్ళీ మనం మాట్లాడుకుందాం. విన్నారుగా, మనకు తెలియని మీకు తెలియని అనేక విషయాలు మేడం గారి మాటల్లో మనం విన్నాం. ధన్యవాదాలు మేడం. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీఆర్ ఆయన పేరు అజరామరం. వర్ధంతి సందర్భంగా వారిని నివాళులర్పించుకుంటూ ధన్యవాదాలు.